ఆలు అటుకుల కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, ఆలుగడ్డలు ఒక 2 తీసుకున్నానండి, ఇవి ఉడకపెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లము, జీలకర్రని కచ్చపచ్చగా మనము మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా ఈ మిశ్రమము. అటుకులు, ఆలుగడ్డ, ఉడకబెట్టిన ఆలుగడ్డలను మిక్స్ చేశానండి. వీటితో పాటుగా ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర పేస్ట్ అండ్ చిన్న ముక్కలుగా చేసిన ఆనియన్. వీటితో పాటుగా ఒకటి మర్చిపోకండి, ఉప్పు వేయడం. నేను ఇందాక ఉప్పు చెప్పలేదు కదా అని ఉప్పు వేయడం మర్చిపోవద్దు, ఓకేనా? ఉప్పు కూడా 1 స్పూన్ వేసుకోవాలి, సరిపడా మీరు ఎంతగా వాడుకుంటే అంతగా. దాంతోపాటు నేను